Good morning, students. Last class lo human respiratory system గురించి చెప్పుకున్నాం. సో ఇవాళ టాపిక్ ఏంటంటే బాడీ ఫ్లూయిడ్ అండ్ సర్క్యులేషన్. ఓకే, వాట్ ఈస్ ద బాడీ ఫ్లూయిడ్? వాట్ ఈస్ ద how the flowing of liquid molecule and human body to the traveling of circulation? How to the traveling of circulation? ఇక్కడ ముందు మనం బాడీ ఫ్లూయిడ్ గురించి చెప్పుకుందాం, ఆ తర్వాత సర్క్యులేషన్ గురించి చెప్పుకుందాం. అసలు ఆ బాడీ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, సర్క్యులేషన్ అంటే ఏంటి? ఈ సర్క్యులేషన్ అనే పదాన్ని తర్వాత మనం మొదలు పెట్టుకుంటే ముందుగా మనం బాడీ ఫ్లూయిడ్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ది బాడీ ఫ్లూయిడ్. బాడీ ఫ్లూయిడ్ ఓకేనా? బాడీ ఫ్లూయిడ్స్ ఇందులో మనం దానికి ఈజీగా చెప్పాలంటే రివర్ ఆఫ్ ద బ్లడ్. రివర్ ఆఫ్ ద బ్లడ్ అంటే రివర్ ఆఫ్ ద బ్లడ్ అంటే దీనికి అర్థం ఉంది చూడండి. రివర్ ఆఫ్ ద బ్లడ్. ఓకే, అంటే ఎలా ఫ్లోటింగ్ అవుతుంది, అసలు ఈ రివర్ అనేది ఎలా వచ్చింది అని మనం పదాలు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరస్సు ఉందనుకోండి, ఒక సరస్సు లేదా ఒక నది ఉందనుకోండి, ఆ నది పైన నీటిపై ఓకే నీరు ఉంది కదండి, ఆ నీరు మనం ఏమంటామంటే ప్లాస్మా అంటాం. సో కింద మిగిలిపోయిన స్టోన్స్ కానీ ఫిషెస్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని మనం కార్ప్సెల్స్ అంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను, రివర్ ఆఫ్ ద బాడీ బ్లడ్. ఓకే, అసలు ఈ బాడీ ఫ్లూయిడ్లో ఏ రకమైన ఫ్లూయిడ్స్ ఉన్నాయంటే ఇందులో మొట్టమొదటిగా బ్లడ్. ఇందులో మొట్టమొదటిగా ఉన్నాయంటే బ్లడ్ ఉందండి. ఆ తర్వాత ఏమన్నారంటే లింఫ్ ఉంది. ఆ తర్వాత ఏమన్నారంటే లింఫ్ ఉంది. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే బాడీ ఫ్లూయిడ్స్ అంటాం. సో లింఫ్ గురించి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ముందు ఈ బ్లడ్ని మనం ఏమని పిలుస్తామంటే రివర్ ఆఫ్ ద బ్లడ్. సో ఈ బ్లడ్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ప్లాస్మా, రెండవది బ్లడ్ కార్పసల్స్. ఓకే, బ్లడ్ కి ఒక పేరు ఏంటంటే రివర్ ఆఫ్ ద బ్లడ్. ఓకే, ఎందుకు రివర్ ఆఫ్ ద బ్లడ్? ఆల్ బాడీ పార్ట్స్ టు ద ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ exchange of gases and CO2 and O2 and oxygen supply. So one of the river like fluid like structure called blood. ఈ blood ని 2 types గా తీశారు, one plasma, second corpuscles. సో ముందు ఎక్స్ప్లెనేషన్ అంటే ఇవాళ టాపిక్ ప్లాస్మా గురించి చెప్పాను. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా అయిన తర్వాత కార్పస్కల్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. నేను మళ్ళీ 2 రకాలు చెప్పాను. బాడీ ఫ్లూయిడ్స్ ఈజ్ ఓన్లీ 2 టైప్స్, one blood, second lymph another class. I will not explain to the body blood is divided into 2 parts, one plasma, second blood corpuscles. What is the plasma? Okay, plasma blood lo 55% occupy the blood. Blood corpuscles 45% occupy the corpuscles. Sir, what is the plasma? What is the corpuscles? Both are including of blood. మీరు ఈ బ్లడ్ గురించి చెప్తున్నారు కదా, ప్లాస్మాలో బ్లడ్లో ప్లాస్మా 55% ఆక్యుపై చేస్తుంది. కార్పసల్స్ వచ్చేటికి 45% కార్పసల్స్ ఉన్నాయి. సో ప్లాస్మా వచ్చేటికి ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. నేను కార్పసల్స్ గురించి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్లాస్మా 92% ఇంక్లూడింగ్ వాటర్. ఓకే, 92% ఆక్యుపై ద వాటర్. Another 8% another 8% occupy the okay 8% different types of compounds.
different types of compounds. ఓకేనా? బ్లడ్ మళ్ళా చెప్తున్నాను, బ్లడ్ గురించి ఓన్ ఎక్స్ప్లెనేషన్. ఇది నీట్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థియరీ ఎగ్జామ్కి ఏమీ లేదు, ఓన్లీ టుడే క్లాస్ నీట్ ఎగ్జామ్, నాట్ ఏ థియరీ. థియరీకి రెండే రెండు క్వశ్చన్స్ వస్తాయంటే హార్ట్ స్ట్రక్చర్, వర్కింగ్ ఆఫ్ హార్ట్, గుండె యొక్క నిర్మాణం, గుండె పనిచేసే విధానం, ఈ రెండింటిలో క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. 8 మార్కుల క్వశ్చన్స్ రాసేస్తారు. కానీ ఇక్కడ కొంచెం డెప్త్గా వెళ్తే ఈ బాడీ ఫ్లూయిడ్స్ అని అన్నారు ఈ హెడ్డింగ్. ఈ బాడీ ఫ్లూయిడ్స్లో ఏంటి టైప్స్ ఉన్నాయంటే 2 రకాలు ఉన్నాయి, బ్లడ్, రివర్, బ్లడ్, లింఫ్, బ్లడ్, లింఫ్. ఈ రెండింటిని కలిపి బాడీ ఫ్లూయిడ్ బాడీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా రివర్ ఆఫ్ ద బ్లడ్ కింద, అంటే ఒక ఫ్లోటింగ్ కింద పనిచేస్తుంది. నేను లింఫ్ గురించి తర్వాత చెప్పాను, ఓన్లీ బ్లడ్ గురించి చెప్పినప్పుడు ఇందులో ప్లాస్మా, బ్లడ్ కాప్సల్స్ ఉన్నాయి. ప్లాస్మా వచ్చేప్పటికి బ్లడ్లో ప్లాస్మా 55% ఆక్యుపేషన్ చేస్తే 45% బ్లడ్ కాప్సల్స్ ఉంటాయి. ఈ ప్లాస్మా మళ్ళీ డివైడ్ చేసినప్పుడు 2 parts, 92% ఆక్యుపై ద వాటర్ మాలిక్యూల్ అండ్ 8% ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 92% ఆక్యుపై ద వాటర్, 8% డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక హ్యూమన్ బాడీ యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ ట్యూబ్లో వేసినప్పుడు, ఓకే, దాన్ని సెంట్రిఫ్యూగేషన్, అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ మిషన్లో వేసినప్పుడు దాన్ని ఇలా తిప్పుతూ ఉంటారండి. ఆ తిప్పినప్పుడు ఆ పైన మిగిలిపోయిన లిక్విడ్ మనం ఏమంటామంటే ప్లాస్మా అంటాం. సో కింద టెస్ట్ ట్యూబ్కి అడుగుబాగా కొన్ని సెల్స్ లాగా ఉండిపోతాయి కదండి, వీటిని ఏమంటామంటే బ్లడ్ కాప్సల్స్ అంటాం. ఈ మిగిలిపోయిన దాన్ని ఏమంటామంటే ప్లాస్మా అంటాం. మళ్ళీ ఈ ప్లాస్మాలో 92% ఏమన్నారంటే వాటరే ఉంది, రిమైనింగ్ 8% ఏమన్నారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఆ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అయితే చెప్తాను, మళ్ళీ చెప్తానండి. ఒక హ్యూమన్ బాడీ యొక్క బ్లడ్స్ తీసుకుని సెంట్రిఫికేషన్ మిషన్లో పెట్టినప్పుడు 15 or 20 minutes వరకు దాన్ని సెంట్రిఫికేషన్ మిషన్లో వేసిన తర్వాత అది రోటర్లో తిప్పుతూ ఉంటే ఆఫ్టర్ ద టెస్ట్ ట్యూబ్, టెక్ ది టెస్ట్ ట్యూబ్, ఓకే, ఒక సీరియల్గా పైన మిగిలిపోయిందని మనం ఏమంటే ప్లాస్మా అంటాం. ఈ టెస్ట్ ట్యూబ్ కడిగి భాగంలో మిగిలిపోయిన దాన్ని ఏమంటే బ్లడ్ కాప్సల్స్ అంటాం. ఈ ప్లాస్మా గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు 92% ఆఫ్ వాటర్ మాలిక్యూల్, నెక్స్ట్ 8% డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఇంకా వాటర్ గురించి నేను చెప్పట్లేదు. మొత్తం ఈ ప్లాస్మాలో సగానికి సగం పైగా, అంటే 100కి 92% వాటర్ అన్నప్పుడు వాటర్లో మనం ఏమీ చెప్పక్కర్లేదు. ఇంకా 8% గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. ఆ 8 ఏంటంటే ఫస్ట్ ఇది ప్రోటీన్స్ అండి, ఓకేనా? ఆ 8% ఏంటంటే ఫస్ట్ ఇది ప్రోటీన్స్, ప్రోటీన్, ప్రోటీన్స్ అంటే అసలు ఈ ప్రోటీన్స్లో ఆ 8% ఉన్న ప్రోటీన్స్ ఏంటి? ఓకే, ఈ ప్రోటీన్స్లో ఇందులో వచ్చేటప్పటికి ఆస్మో రెగ్యులేషన్, ఓకే, ఆస్మో రెగ్యులేషన్ ప్రోటీన్స్ అంటే ఆల్బుమిన్, ఆల్బుమిన్ అంటే ఇదే వర్కింగ్ ఏం చేస్తుంటే ఆస్మో రెగ్యులేషన్. ఆస్మో రెగ్యులేషన్ అంటే కలెక్టింగ్ ఆఫ్ వీనస్ సిస్టమ్. వీనస్ సిస్టమ్ అంటే బ్లడ్ శిర వ్యవస్థ నుంచి కలెక్టింగ్ బ్లడ్ ఏం చేస్తారంటే కలెక్టింగ్ చేయడానికి తోడ్పడుతుంది. రిసీవింగ్ ఆఫ్ వీనస్ సిస్టమ్, దిస్ కాల్డ్ as ఆల్బుమిన్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఉండడం బట్టి వీనస్ సిస్టమ్ కలెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి అంటే గ్లోబులిన్. గ్లోబులిన్ ఇదేం చేస్తుంటే గ్లోబులిన్ ఇదేం చేస్తుంటే మీకు తెలుసు ఆల్ఫా, నెక్స్ట్ గామా గ్లోబులిన్ ప్రోటీన్స్. ఇవి గ్లోబులిన్ ప్రోటీన్స్ ఇవి ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెంట్ పవర్ ఉంచడానికి తోడ్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కరోనా వైరస్ గురించి చెప్పుకోవచ్చు అనుకోండి, ప్లాస్మా దాని నుంచి చూడండి. ఈ ప్లాస్మాలో ఈ ఆల్ఫా కానీ గామా కానీ గ్లోబులిన్స్ అంటే రెసిస్టెంట్ పవర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కావాల్సిన ప్రోటీన్స్ ఉన్నాయి. అందుకే 8% డిఫరెంట్ కాంపౌండ్స్లో వన్ ఆఫ్ ద ప్రోటీన్ ఇది ఒకసారి మనం చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ అంటే ఫైబ్రినోజన్. ఫైబ్రినోజన్
fibrinogen, fibrinogen and prothrombin. Fibrinogen and prothrombin. The fibrinogen prothrombin help in blood clotting. Help in blood clotting. మరి ఇంకేం ఉన్నాయి? ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబ్రినోస్ ఉన్నాయి ఈ 8% లో. ఇంకేమున్నాయి? సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బైకార్బోనేట్స్ అయాన్స్ ఆర్ఎక్స్. ఈ 8% లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ప్రోటీన్స్ అండి. ఆ ప్రోటీన్స్ లో ఉండేటంటే ముఖ్యంగా ఆల్బుమిన్ అండి, నెక్స్ట్ గ్లోబులిన్ అండి. ఆల్బుమిన్ యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఆస్మో రెగ్యులేషన్ చేస్తాయి. ఆస్మో రెగ్యులేటరీ ఫంక్షన్ అంటే మీకు లింఫ్ వెజల్స్ చెప్పినప్పుడు వస్తుంది టాపిక్. అంటే వీనస్ సిస్టమ్స్ని వీనస్ అంటే మానవ శిరా వ్యవస్థ నుంచి వచ్చే చెడు రక్తాన్ని కలెక్ట్ చేయడానికి ఒక రిసీవింగ్ ఆఫ్ వీనస్ సిస్టమ్. నెక్స్ట్ గ్లోబులిన్ వచ్చేటికి ఆల్ఫా బీటా గ్లోబులిన్. ఓకే, మేజర్ ఫంక్షన్ ఆఫ్ రెసిస్టెంట్ పవర్ ఇన్ హ్యూమన్ బాడీ. నెక్స్ట్ fibrinogen and prothrombin, two major functions of helping blood clotting. Other elements sodium, calcium, potassium, magnesium, next carbides, bicarbonates, ions, etc. are including of 8% of type of compounds in presenting in plasma cells. Remaining 92% of presenting in plasma cells. Okay, plasma major occupy 55% in blood sample in presenting of plasma cells. Another blood corpuscles. Okay, and ఈ బ్లడ్ కార్పస్ 3 టైప్స్ అండి. ఫస్ట్ ది ఆర్బిసి, సెకండ్ డబ్ల్యూబిసి, థర్డ్ ప్లేట్లెట్స్. ఇప్పుడు దాని గురించి చెప్పండి. ఓకేనండి, బాడీ ఫ్లూయిడ్స్ అంటే బ్లడ్ అండ్ లింఫ్. ఓకే, ఐ టోల్డ్ ఎక్స్ప్లెయిన్ టుడే బ్లడ్. ద బ్లడ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts, plasma and blood corpuscles. Plasma 92% of including of water, other 80% of different types of compounds are present. So what is the different types of compounds in presenting in the plasma cells? 8% is first mainly occupy proteins, fibrinogen, prothrombin, and sodium, calcium, potassium, magnesium, bicarbonate ions are presenting of 8% of compounds are present in the plasma cells. Another blood corpuscles. ఇవన్నీ నీట్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నీట్ ఎగ్జామ్ కూడా ఎంసెట్ ఎగ్జామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బ్లడ్ కార్పస్కల్స్. బ్లడ్ కార్పస్కల్స్ అంటే ఇందులో వచ్చేటికి 3 టైప్స్ అని చెప్పాను కదా అక్కడ. ఆర్బిసి, నెక్స్ట్ డబ్ల్యూబిసి, నెక్స్ట్ ప్లేట్లెట్స్. ఓకే, బ్లడ్ లో ఎంత ఆక్యుపై తో ఉన్నాయి? ఇవి 45% ఆక్యుపేషన్ చేస్తున్నాయి బ్లడ్ కార్పస్కల్స్. ఆర్బిసికి ఏమని పిలుస్తామంటే మనం ఎరిథ్రోసైటోసిస్. ఎరిథ్రోసైటోసిస్ another name. WBC ni leukocytes. Leukocytosis, leukocytes. Next దీని ఏమని తీసుకుంటే thrombocytes. Okay, blood corpuscles are including of tissue. Posterior part are particles-like structure. What is the particles are including of tissue and RBC cells and WBC cells and platelets. RBC cells, another name erythrocytes. WBC cells mean white blood cells. Okay, another name leukocytosis and leukocytes. Platelets, another name thrombocytosis and thrombocytes. RBC mean red blood cells, WBC cells mean white blood cells and platelets. Okay, what is a RBC? What is
the shape of RBC? How many presenting in the human body in RBC cells? RBC were origin in positions of RBC. How many days living in human body in RBC cells? Okay, after the death condition, how the traveling of receiving of cells are presenting of RBC cells? RBC cells are including of hemoglobin structure. What is the major functions of hemoglobin and what is the major are including of ions? Okay, RBC cells are decreasing the human body disorders. RBC cells more increasing of RBC cells are more diseases. Okay, I will discuss about that today. RBC cells. Okay, with the medical constant values. ఇక్కడ RBC cells గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. తర్వాత WBC ప్లేట్ సెల్స్. This is called RBC, red blood cells or erythrocytosis or erythrocytes. Okay, red blood cells. Red blood cell are include very important. Okay, why red blood cells in color, pigments of red in color? Why? Because all people are hemoglobin are present. This is called hemoglobin. Hemoglobin are present in RBC cells. That's why RBC cells in red in color. So hemo mean color, globulin mean protein. This called as hemoglobin. This is called respiratory pigments. Respiratory pigment. What is the major functions of respiratory pigments? Already you know told class on the oxygen and CO2, actions of gases, oxygen and carbon dioxide in oxygen. Okay, actions of gases. Okay, hemoglobin are presenting in RBC cells. White color, red color, hemoglobin are present. Hemoglobin, what is the major functions of respiratory pigments? What is the major functions of respiratory pigments mean? Actions of oxygen and carbon dioxide. Okay, this is called respiratory pigments. How coming in RBC cells in the organelle? This is called bone marrow. This is called bone marrow. The bone marrow, okay, producing RBC cells. RBC cells, sorry, RBC cells producing in bone marrow cells. Okay, bone marrow produce RBC. This is called adult stage. Okay, embryonic stage, how to the formations of RBC cells, how to the coming in RBC cells. Embryonic stage, spleen and liver cells produce RBC cells. Liver cells and spleen cells are produce RBC cells. Adult stage is coming of RBC cells in bone marrow, and the child stage coming in spleen and liver cells and producing of RBC cells. Coming in RBC cells. Okay, lifespan in RBC cells you know already told, already people say 120 days are present. 120 days are living in RBC cells in human body. After the RBC cells, 120 days destroyed. Okay, what is going to the destroy RBC cells? We are coming off RBC cells. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇవి చనిపోయిన 120 డేస్ ఉన్నాయి ఇవి RBC cells. ఈ చనిపోయిన RBC cells అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే స్ప్లీన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. స్ప్లీన్ నుంచి లివర్ సెల్స్ కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. లివర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆల్బుమిన్, రెస్పిరేటరీ పిగ్మెంట్స్ మీన్ లివర్ పిగ్మెంట్స్ మీన్ ఓకే బైలిరుబిన్ అండ్ బైలివరిడిన్. అంటే ఈ స్ప్లీన్ మన సెల్స్ మన ఇదొక ఆర్గన్ అండి. స్ప్లీన్ అంటే మనది ఆర్గన్, ఇక్కడ లంగ్స్ కింద ఉండే ప్లేస్ అది గ్రావెడ్, దాన్ని ఏమంటారంటే
గ్రావిడ్ అంటే శ్మశాన వాటిక అంటాం. అంటే 120 డేస్లో వచ్చే ఆర్బీసీ సెల్స్ అన్ని కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయంటే ఈ స్ప్లీన్ దగ్గరికి తీసుకెళ్ళి డిస్ట్రాయ్ చేస్తాయి. చేసేసిన తర్వాత అక్కడ వచ్చిన బై ప్రోడక్ట్ని లివర్ ఏం చేస్తుందంటే బైలిరూబిన్ కింద ఒక పిగ్మెంట్స్ని తయారు చేసుకుంటుంది. సో 120 డేస్ లీవింగ్ ఇన్ ఆర్బీసీ సెల్స్ డిస్ట్రాయ్ కూడా చెప్పానండి. శ్మశాన వాటికి ఎవరంటే స్ప్లీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ అంత్య కార్యక్రమాన్ని జరుపుకున్న తర్వాత వాటి నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ లివర్ రిసీవ్ చేసుకుని లివర్ ఏం చేస్తుందంటే బైలిరూబిన్ కింద ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది ఒక పిగ్మెంట్స్. ఒక్కొక్కసారి పిగ్మెంట్స్ ఒక్కొక్కసారి బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ పిగ్మెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ బాడీ ఫ్లూయిడ్ అనేది కూడా ఆర్బీసీ సెల్స్ అనేది కూడా గ్రీన్ కలర్ వచ్చే షేప్ వచ్చే మాట ఉంటుంది. అప్పుడు వచ్చే డిసీజెస్ని మనం జాండీస్ కింద మనం అంచనా వేయవచ్చు. జాండీస్ని యూరిన్ పాస్ చేసినప్పుడు కానీ ఐస్ ఫార్మేషన్ కానీ నైల్స్ ఫార్మేషన్ కానీ మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్తో కూడా గ్రీన్ కలర్ ఉండడం కారణం ఈ బైలిరూబిన్ ఎక్కువ మోర్ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ అది వన్ ఆఫ్ ద డిజార్డర్స్. సో మనకి హిస్టరీ ఏంటంటే ఆర్బీసీ సెల్స్ని రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాం, హిమోగ్లోబిన్ ప్రెసెంట్ ఉన్నాం, రెస్పిరేటరీ పిగ్మెంట్స్ ఉన్నాం. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే అడల్ట్ స్టేజ్లో బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదే ఎంబ్రయోనిక్ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు లేదా ఎంబ్రియో స్టేజ్ ఉన్నప్పుడు స్ప్లీన్ నుంచి లివర్ సెల్స్ నుంచి లివర్ స్ప్లీన్ యొక్క ఆర్గాన్స్ నుంచి లివర్ యొక్క ఆర్గాన్స్ నుంచి ఆర్బీసీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అడల్ట్ స్టేజ్లో ఉండే ఆర్బీసీ యొక్క వాల్యూ ఏంటంటే 120 డేస్ మాత్రమే ఉన్నాయి. చనిపోయిన తర్వాత అవి శ్మశాన వాటికైనా గ్రావిడ్ స్ప్లీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ డిస్ట్రాయ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్బీసీ సెల్ యొక్క షేప్ చూస్తే biconcave shape. This is called biconcave shape. Okay, without any nucleus. This is called a nucleated. ఇందులో న్యూక్లియస్ అనేది ఉండదండి. న్యూక్లియస్ అనేది ఉండదు కాబట్టి వీటిని ఈ న్యూక్లియేటెడ్ అన్నారు. మరి వీటిని ఏముంటుంది ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఆర్బీసీ సెల్ ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఆర్బీసీ సెల్స్ అలా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నదాన్ని ఏమంటారంటే ఎరిథ్రోపాయిసిస్ అంటారు. సో ఆర్బీసీ సెల్స్ హ్యూమన్ బాడీలో ఎంత ఉంటారంటే 5 millions per cubic millimeters. 5 millions per cubic millimeters మిల్లీలో చూపిస్తున్నాం. అంటే ఆర్బీసీ సెల్స్ ఎంత అంటే 5 millions క్యూబిక్లో ఆర్బీసీ సెల్స్ చూపిస్తుంది. మరి హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఓకే, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పారు. ఇందులో ఐరన్ మాలిక్యూల్ ఉంటుంది, చుట్టూ 4 ఆక్సిజన్ ఉంటాయి. ఆక్సీ హిమోగ్లోబిన్ గురించి చెప్పానండి. ఓకే, హిమోగ్లోబిన్లో 4 ఆక్సిజన్ తీసుకుని ట్రాన్స్పోర్ట్స్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఆఫ్ ట్రావెలింగ్ ఆఫ్ బాడీ టిష్యూ. సో హిమోగ్లోబిన్ కారణం అది. మరి ఇందులో వచ్చేప్పటికి మేల్స్లో 14, ఫీమేల్స్లో మేల్స్ వచ్చేప్పటికి 16, ఫీమేల్స్ వచ్చేప్పటికి 14 ఓకే గ్రామ్స్లో చూపిస్తారు. 100 mlకి ఓకే ఎంత ఉన్నారంటే 16 grams 14 grams ఉన్నారు. 16 grams ఎవరికి? మేల్స్కి. ఫీమేల్స్కి వచ్చేప్పటికి 14. ఓకేనండి, ఇది ఆర్బీసీ యొక్క స్ట్రక్చర్, ఆర్బీసీ యొక్క షేప్. ఒకసారి ఆర్బీసీ యొక్క షేప్ చూసినప్పుడు బైకాంకేవ్ షేప్ వితౌట్ ఎనీ న్యూక్లియస్ ఉంది కాబట్టి ఈ న్యూక్లియేటెడ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నెంబర్ 5 millions cubic per millimeter దాంట్లో చూపిస్తున్నారు ఆర్బీసీ సెల్స్. ఇది మెడికల్ కాన్స్టెంట్ వాల్యూ. ఆర్బీసీ సెల్స్ ఎనదర్ నేమ్ ఏంటంటే ఎరిథ్రోసైటోసిస్ ఆర్ ఎరిథ్రోసైట్స్ అండ్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, హౌ కమింగ్ ఇన్ ఆర్బీసీ సెల్స్ అంటే అడల్ట్ స్టేజ్లో బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఉన్నప్పుడు స్ప్లీన్ నుంచి లివర్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. హౌ టు డిస్క్రైబ్ ఫర్ ఆర్బీసీ సెల్స్? ఓకే, go to the spleen. After the formations of some materials to go to of liver cells, the liver being converted into bilirubin and biliverdin, the formations of liver cells. Okay, next why? Because RBC and red blood cells are coloring in red color. Why? Because they are including of hemoglobin are present. Hemoglobin, what is the structure? Heme, iron molecule. For oxygen molecule, attachments of oxygen, this is called as oxyhemoglobin to transport of all body parts of oxygen molecule. This is called hemoglobin. Respiratory pigments, transports of excess of gases. Okay, how? Okay, human body living in 120 days in presenting of RBC cells. Next, WBC cells.
Next, WBC cells. WBC cells. How many presenting in medical constant value WBC cells? 6,000 to 10,000 cubic. The presenting of human body constant medical constant value 6,000 to 10,000. More WBC cells, white blood cells is more increased. Mean 10,000 reach the lakh cells are producing, called one of the diseases called leukemia, blood cancer. Okay, once again, WBC cells mean white blood cells, one of the blood cells type. White blood cells, medical constant value in presenting of human body, constant value 6,000 to 10,000 cubic per milliliters. Once 10,000 to go to 1 lakh, the cells are producing called one of the diseases called leukemia, mean blood cancer. 6,000 నుంచి 10,000 వరకు కాన్స్టెంట్ వాల్యూ అంటే 10,000 నుంచి 1,00,000 వరకు సెల్స్ పెరిగిపోతూ ఉంటే మనం దాన్ని ఒక క్యాన్సర్గా గుర్తిస్తాం. దాన్నే ల్యూకేమియా అంటాం. ఓకే, WBC cells produce leukopoiesis. Producing in WBC cells called leukopoiesis. Okay, WBC cells, how many types of in presenting of human body cell? WBC cells presenting of 2 types. First type, granulocytes. Second, agranulocytes. WBC cells are divided into 2 parts, granulocytes and agranulocytes. What is the main granules? Okay, this is called cell. This is the dark like cytoplasm including of dark like structure called granulocytes. With present in nucleus. This is called granules. Agranulo, absent in granule particles. This is called agranulocytes. Granulocytes are present, granules are present. Okay, how many types of granulocytes? 3 types. First, basophil. Second, eosinophil. Third, neutrophil. Okay, what is the presenting of basophils and eosinophils and neutrophils? Okay, this is called diagram. Basophil structure, nucleus, irregular nucleus are present. Nucleus irregular. Irregular means this type of. This is called irregular nucleus are present called basophils. How many presenting of cells? 0.5 to 1 percentage including of basophils. What is the major functions of basophils? Histamine. Okay, mast cells are connected to tissue, including of mast cells are present. Connected between of mast cells. Mast cells are including of what is the mast cells mean? Histamine, bradykinin, vasodilator. Inflammations of heparin. Heparin means anticoagulation. Histamine and bradykinin. What is the increasing of blood vessels? Increasing of blood vessels. Okay, basophils, irregular nucleus are present. Percentage 0.5 to 1 percentage. Okay, connecting between of connective tissue are including of mast cells. Mean histamine, bradykinin, heparin. Heparin, what is the major function? Anticoagulant. Histamine, bradykinin, increasing of blood vessels. Next, another eosinophils. Nucleus, bilobe structure.
This is called eosinophils. Bilobe structure mean headphone like structures of nucleus. Eosinophils percentage, including of human body in percentage, 25%. Eosinophils 2-3 sorry 2,3%. Okay. ఎలర్జీ ఫంక్షన్ అంటే ఎలర్జీని కాల్ చేసేదానికి ఎస్ఎఫ్ఎస్ మెయిన్ ఫంక్షన్గా పనిచేస్తుంది. ఇంకా దాంతోపాటుగా యాంటీజెన్ రిమూవలింగ్ ఆఫ్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ కాంప్లెక్స్ అంటే యాంటీజెన్ యాంటీబాడీస్ నుంచి వచ్చే అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ నుంచి రెసిస్టెంట్ ఫార్మ్ కాపాడుకోవడానికి ఎస్ఎఫ్ఎస్ మేజర్ ఫంక్షన్. అంటే రిమూవల్ ఆఫ్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ కాంప్లెక్స్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ విషయం అర్థం ఉంది. ఇంకా న్యూట్రోఫిల్ వచ్చేప్పటికి 60 to 65%. Nucleus, many lobes are present. Many lobes are present. Nucleus, many lobes are present. This is called neutrophils. Okay, high amount of neutrophils, less amount of basophils, 2-3% of eosinophils are present. Major functions of neutrophils, phagocytic nature. Okay, this is called granulocytes. A granulocytes is divided into two parts: monocytes and lymphocytes. Monocytes and lymphocytes. Monocyte structure, nucleus are granulocytes mean granules is absent, nucleus is very large. Nucleus is a bean-like structure called reniform nucleus. Reniform nucleus mean bean shaped or kidney shaped structure called nucleus are present. What is the major functions of scavengers of the body? Phagocytic nature. Next, lymphocytes. Okay, nucleus not present. This is called lymphocytes. Very large size. Nucleus is very equal to the plasma membrane. There are no presenting of cytoplasm. This is called lymphocytes. This is called lymphocytes. Lymphocytes major function immunity system. Lymphocytes divided into B cells and T cells. Lifelong including of cells are presenting of lymphocytes. Okay, lymphocytes present lifelong ఉండండి. ఎందుకంటే వీటిలో B cells T cells ఉంటాయి. B cells T cells గురించి చెప్పాలంటే మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ అవ్వాలి. B cells యొక్క ఫంక్షన్ ఏంటి, T cells యొక్క ఫంక్షన్ ఏంటి, ఈ రెండింటి యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటో తెలియాలంటే మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ యొక్క టాపిక్ ఉందో మనకు తెలుస్తుంది. సో WBC cells యొక్క హిస్టరీ ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది కూడా WBC cells 6,000 to 10,000 వరకే ఉండాలి, అంత మించి ఎక్కువ ఉండకూడదు. అంత మించి ఎక్కువ ఉంటే దాన్ని లుకేమియా బ్లడ్ క్యాన్సర్స్ కింద గుర్తిస్తారు. WBC cells రెండు రకాలు, గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ మళ్ళీ రెండు రకాలు, బేసోఫిల్స్, ఎసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఎసినోఫిల్స్ వచ్చేప్పటికి 0.5%, ఎసినోఫిల్స్ వచ్చేప్పటికి 2-3%, న్యూట్రోఫిల్స్ వచ్చేప్పటికి 6-6% ఉంది. మరి మోనోసైట్స్ వచ్చేప్పటికి 25, మోనోసైట్స్ వచ్చేప్పటికి 5 to 6, ఓకే, 25 to లింఫోసైట్స్ 30. ఈ పర్సంటేజ్ చాలా జాగ్రత్తగా రాసుకోవాలండి. మేము అడిగే క్వశ్చన్ అంటే బేసోఫిల్స్లో న్యూక్లియస్ ఎలా ఉంటుంది, బైలోబెడ్. ఎసినోఫిల్స్లో న్యూక్లియస్ ఎలా ఉంటుంది, హెడ్ ఫోన్. ఓకేనా, సారీ, బేసోఫిల్స్ ఇర్రెగ్యులర్ షేప్ న్యూక్లియస్, ఎసినోఫిల్స్ బైలోబెడ్. Neutrophils many nucleus lobes are presenting of cells. Okay, monocytes big shape, lymphocytes very large size, occupy cytoplasm. Nucleus అనేది cytoplasm అనేది కనిపించదు. Lymphocytes యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి, B cells, T cells. ఓకే, బేసల్ గ్రాన్యులోసైట్స్ వచ్చేప్పటికి స్కావెంజర్స్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ ఫాగోసైటిక్ నేచర్ కలిగి ఉంటుంది. న్యూట్రోఫిల్స్ అదే క్వశ్చన్ వస్తే ఇదండి WBC యొక్క హిస్టరీ. నెక్స్ట్ లాస్ట్ మిగిలిపోయింది ఏంటంటే ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ఇంకా ఇలా ఉంటాయి డిస్ప్లే. ఓకే, ఈ ప్లేట్లెట్స్ లాస్ట్ ఇయర్లో
ప్లేట్లెట్స్ అనేది అంటే తక్కువైపోవడం. ఇవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే దిస్ ఇస్ కాల్డ్ ప్లేట్లెట్స్. ఇవి రెడ్ బోన్ మ్యారో నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. మరి దీని యొక్క వాల్యూ అంట 1,50,000 to 3,50,000. నెంబర్స్ పొందాలండి. 1,50,000 to 3,50,000 అంతే. అంటే డెంగ్యూ ఫీవర్ కానీ యానిమల్స్ మస్కిటోస్ కనుక్కున్నప్పుడు ఈ ప్లేట్లెట్స్ దిగిపోతుంటాయి. అసలు మేజర్ ఫంక్షన్ ఉంటాయి ప్లేట్లెట్స్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. ఓకే, బ్లడ్ని క్లాటింగ్ చేయడానికి ఉపయోగపడేది. అంతేకాదు విటమిన్ కే డిఫిషియన్సీ ఉన్నా సరే బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ క్లాటింగ్ జరగదు. విటమిన్ కే డిఫిషియన్సీ ఉన్నా ప్రాబ్లమే. విటమిన్ కే ఉండాలి. విటమిన్ కే లేదనుకోండి బ్లడ్ క్లాటింగ్ అవ్వదు, బ్లీడింగ్ టైంలో క్లాటింగ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్కి సర్జరీ చేసామనుకోండి, ఇంజెక్షన్ చేసినా బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి. పెద్ద సెలెన్సెస్ పెట్టినా దానికి సంబంధించిన దాన్ని ఏమంటారంటే సెలైన్స్ పెట్టినా బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి. అట్లా ఆవిడ ఉండే డిఫిషియన్సీ అంటే కే డిఫిషియన్సీ అంటే బ్లీడింగ్ అవుతుంది తప్ప బ్లడ్ క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకని ఇక్కడ బ్లడ్ ప్లేట్లెట్స్ 1,50,000 to 3,50,000 ఉండాలి. సో ఇదొక వన్ ఆఫ్ ద డిసీజెస్. ఇవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, మేజర్ ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ క్లాటింగ్. సో లాస్ట్ క్లాస్ మరొకసారి చెప్దాం. బ్లడ్ ఫ్లూయిడ్ వచ్చేప్పటికి బ్లడ్ అండ్ లింఫ్. బ్లడ్ వచ్చేప్పటికి 2 రకాలు, ప్లాస్మా, బ్లడ్ కార్పసెస్. ప్లాస్మా వల్ల 2 రకాలు. ఓకే, ఒకటి దాంట్లో ఏముంటాయండి ప్లాస్మాలో 92% ఆక్యుపై ద వాటర్, రిమైనింగ్ 8% డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. ఆ కాంపౌండ్స్ ఏంటి అని అడిగినప్పుడు ప్రోటీన్స్, ఆల్బుమిన్, గ్లోబులిన్, 5 minerals and 4 thymine. This is sodium, potassium, calcium, magnesium, ions are etc. తర్వాత బ్లడ్ కార్పసెస్ కదా. మరి వాట్ ఇస్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ ప్లాస్మా? ప్లాస్మా ఆల్ బాడీ parts of transports of tissue, actions of gases, hormones, all functioning of major functions of plasma. What is the blood corpuscles? Divided into 3 parts: RBC, WBC, platelets. RBC ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? బోన్ మ్యారో. RBC షేప్ బైకాంకేవ్ షేప్. RBCలో న్యూక్లియస్ ఉందా? లేదు కాబట్టి ఏ న్యూక్లియేటెడ్. RBCలో మొత్తం హ్యూమన్ బాడీ ఎంత ఉండాలంటే 5 million cubic millimeters. RBCలో ఉండే హిమోగ్లోబిన్, రెడ్ కలర్ కానీ హిమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ ఆక్సీ హిమోగ్లోబిన్, రెస్పిరేటరీ పిగ్మెంట్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్బీసీలో ఎక్కడి నుంచి 140 days ఉంటుంది. చనిపోయిన తర్వాత స్క్రీన్ దగ్గరికి లివర్ సెల్స్కి వెళ్తుంది. ఓకేనా? ఇంప్లాంట్ స్టేజ్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? స్క్రీన్ లివర్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. మరి డబ్ల్యూబీసీ స్టోరీ వచ్చినప్పుడు 2 types: గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ వచ్చేప్పటికి granules are present called granulocytes. Not present of granules called agranulocytes. Granulocytes is divided into 3 parts: basophils, eosinophils, neutrophils. 0.5 major function master cells. You know master cells first year structural organization animals very important 2 mark questions and theory. Master cells में histamine, bradykinin, vasodilators. Eosinophils, neutrophils. Granulocytes, agranulocytes. Granulocytes divided into monocytes and lymphocytes. What is the major functions of lymphocytes? B cells and T cells, producing of immunity system. Okay, what is the platelets? Producing of without any nucleus are present, enucleated. More cells are present. 1,50,000 to 3,50,000 present of human body platelets. What is the major function? Blood clotting. What is how the producing of red blood cells is presenting of platelets. ఇదండి బ్లడ్ గురించి. రేపు లింఫ్, హార్ట్ స్ట్రక్చర్, వర్కింగ్ ఆఫ్ ఇందులో బ్లడ్ గ్రూప్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మల్టిపుల్ లైన్స్ గురించి కూడా చెప్పాలి. అది జెనెటిక్స్లో వచ్చినప్పుడు ఆ టాపిక్ కావాలి, లేదా జెనెటిక్స్ కవర్ చేసినప్పుడే ఈ టాపిక్ కూడా కావాలి. ఏదైనా అది కూడా బ్లడ్ సంబంధించింది. ఓవర్ టు ద క్లాస్.